అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టే ప్రసాదం శాకాన్నం. దీన్నే కొన్ని చోట్ల కదంబం అని కూడా పిలుస్తారు. ఈ ప్రసాదం చేసుకోవటానికి 1 కప్పు బియ్యంకి 3/4 కప్పు కందిపప్పుని తీసుకొని నీటిగా క్లీన్ చేసి తగినంత నీళ్ళని వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇంకో గిన్నెలో కూరగాయ ముక్కలన్నీ మునిగేంత నీళ్ళని వేసి మనకి అందుబాటులో ఉండే కూరగాయలన్నీ వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా గుమ్మడికాయ, ఎర్రదుంపలు, అలానే అరటికాయ ఉండేట్టు చూసుకోండి. ఉల్లిపాయ వేసుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపుని వేసి ఈ ముక్కలన్నీ నీటిగా ఉడికే వరకు ఉడికించి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసంని వేసి ఇంకో 5 నిమిషాలు ఉడికించి తర్వాత ఉడికించిన అన్నం, పప్పు వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించి దించేయండి. తర్వాత పోపు కోసం 2 స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఇవి వేగాక అన్నంలో వేసి అలానే కాస్త పచ్చి కొబ్బరి తురుమును వేసి చక్కగా కలుపుకొని ఈ అన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. అలానే ఛానల్ని కూడా తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.